Welcome to GV Tech Talks podcast. అందరికీ స్వాగతం. ఆయుర్వేదం గురించి మాట్లాడినప్పుడు మనందరికీ మహర్షి చరకుడు పేరు గుర్తొస్తుంది. అవును. కానీ ఆయన పేరు ఒక వైద్యుడి కంటే ఎక్కువగా ఒక శాస్త్రానికి పర్యాయపదంగా మారిపోయింది. ఈరోజు మనం ఆయన జీవిత కథను మాత్రమే కాకుండా ఆయన ఆలోచనా విధానాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. కరెక్ట్. అసలొక వ్యక్తి ఎలా ఒక శాస్త్రానికి ముఖచిత్రంగా మారాడు? ఆయన పరిశీలనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సరిగ్గా చెప్పారు. మన లక్ష్యం చరకుడి కథ చెప్పడం కాదు, ఆయన జ్ఞానాన్ని ఎలా నిర్మించుకున్నారో అర్థం చేసుకోవడం. ముఖ్యంగా 3 విషయాలపై దృష్టి పెడదాం. సరే. 1 ఆయన అనుసరించిన శాస్త్రీయ పద్ధతి, హ్మ్. 2 ఆయన ప్రతిపాదించిన ఆరోగ్య తత్వశాస్త్రం, హ్మ్. ఇక 3 అపారమైన జ్ఞానం ఉన్నప్పటికీ ఆయన ప్రదర్శించిన వినయం. ఆ వినయం వెనుక ఉన్న మేధోపరమైన నిజాయితీ. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ ద్వారా చరకుడు కేవలం ఒక వైద్యుడు కాదు, ఆయన ఒక శాస్త్రవేత్త, ఒక తత్వవేత్త అని మనం గ్రహిస్తాం. అద్భుతం. అయితే ఆయన ప్రస్థానం మొదలైన చోటు నుంచే ప్రారంభిద్దాం. ఆయన బాల్యంలోనే ఆయనలోని ఆ శాస్త్రీయ దృక్పథానికి పునాదులు పడ్డాయని అంటారు. అవును. కశ్మీర్లో ఒక వేద పండితుడికి జన్మించినా ఆయన ఆసక్తి పుస్తకాల వైపు కాకుండా ప్రకృతి వైపు మళ్ళింది అంటారు. నిజమే. దానికొక మేకకు సంబంధించిన సంఘటనే ఒక మంచి ఉదాహరణ. అవును, ఆ సంఘటన గురించి చెప్పండి. తన స్నేహితుడు సునందుతో ఉన్నప్పుడు ఒక మేక గట్టిగా అరవడం వింటాడు. స్నేహితుడు విసుక్కుంటే చరకుడు మాత్రం ఆ శబ్దం వెనుక ఉన్న సైన్స్ గురించి ఆలోచిస్తాడు. అంటే గట్టి శబ్దాలు చెవిలోని కర్ణభేరిని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆయన ఒక సాధారణ సంఘటనను కూడా శాస్త్రీయ కోణంలో చూస్తున్నాడు. అంటే ప్రతిదీ ఒక ప్రశ్న, ప్రతిదీ ఒక పరిశోధన అన్నమాట. అవును, అదే ఆయన దృష్టి. అదే పరిశీలన ఆ తర్వాత ఒక విషాదకరమైన సంఘటనలో ఆయనలోని పరిశోధకుని బయటకు తెచ్చింది. కొద్దిసేపటికే ఆ మేక గడ్డి తింటూ అక్కడికక్కడే చనిపోతుంది. అవును. అందరూ భయపడినా చరుకుడు మాత్రం దాని కారణాన్ని అన్వేషించడం మొదలుపెట్టాడు. ఇది మామూలు విషయం కాదు కదా? అస్సలు కాదు. ఆ వయసులో ఒక జంతువు మృతదేహాన్ని పరిశీలించాలనే ఆలోచన రావడం ఎలా వచ్చింటుంది? ఇక్కడే అసలు విషయముంది. ఆయన అనుసరించిన పద్ధతి. ఆయన ఊరికే ఊహించలేదు. ముందుగా పాము కాటులాంటి బయటి కారణాలను కాదని నిర్ధారించుకున్నాడు. ఓకే. తర్వాత మేక తిన్న గడ్డిపై దృష్టి పెట్టాడు. అక్కడ ముదురు ఆకుపచ్చ రంగులో ఒక అసాధారణమైన మొక్కను గుర్తించాడు. ఆ వెంటనే ఆయన మనసులో ఒక హైపాథిసిస్, అంటే ఒక పరికల్పన ఏర్పడింది. ఈ మొక్కలోని విషమే కారణమని. కరెక్ట్. కాని ఆయన అక్కడితో ఆగలేదు. అవును, ఆ పరికల్పనను నిరూపించుకోవాలి కదా. అందుకే ఆ విషపూరిత గడ్డిని మేక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ కాలంలో అది చాలా అసాధారణమైన పని. అలాంటి ప్రయోగాలను సమాజం ఎలా చూస్తుందో ఊహించవచ్చు. కాని ఆయనలోని జిజ్ఞాస ఆ కట్టుబాట్లను దాటేసింది. ఖచ్చితంగా ఇది ఆయుర్వేద చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు. ఆ రోజుల్లో వైద్యమంటే ఎక్కువగా గురువు చెప్పిన మాట లేదా గ్రంథాల మీదే ఆధారపడేది. అవును, ఆప్తోపదేశం అంటారు కదా. అదే. కాని చరకుడు ప్రత్యక్ష ప్రమాణం, అంటే ప్రత్యక్ష సాక్ష్యానికి, స్వయంగా పరీక్షించి నిర్ధారించుకోవడానికి ఎక్కువ విలువనిచ్చాడు. అంటే నమ్మకం నుంచి సాక్ష్యం వైపు ఆయుర్వేదాన్ని నడిపించడంలో ఇది మొదటి అడుగు. అవును. ఆ మేక శరీరాన్ని కోసి విషం ఎలా పనిచేసిందో అధ్యయనం చేయడం ద్వారా ఆయన తన పరికల్పనను ధృవీకరించుకున్నాడు. అంటే గమనించడం, పరికల్పన చేయడం, ప్రయోగం ద్వారా నిరూపించడం. ఈ ఆధునిక శాస్త్రీయ పద్ధతిని ఆయన వేల సంవత్సరాల క్రితమే ఆచరించారు. సరిగ్గా. ఈ పరిశోధన జ్ఞానాన్ని ఆయన ప్రాణాలను కాపాడటానికి ఎలా ఉపయోగించాడో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన గురుకులంలో జరిగింది. అవును. అది కూడా పూర్తి భిన్నమైన పరిస్థితి. గురువుగారు విద్యార్థులందరికీ ఒక మృతదేహాన్నిచ్చి మరణకారణం కనుక్కోమన్నప్పుడు మిగతా విద్యార్థులంతా పైపైన చూసి సహజ మరణమను, శ్వాసనాళం పగిలిందనో ఏవేవో అంచనాలు వేశారు. కాని చరకుడు మళ్లీ తన ప్రత్యక్ష ప్రమాణం పద్ధతినే ఉపయోగించాడు. శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నాడిని పరీక్షించి ఒక సంచలన విషయం చెప్పాడు. ఏంటది? ఈ వ్యక్తి చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని. ఇది నమ్మశక్యంగా లేదు. అందరూ చనిపోయాడనుకుంటున్న వ్యక్తిలో ప్రాణముందని ఆయన ఎలా గుర్తించగలిగాడు? కేవలం నాడి మాత్రమే కాదు, ఆయన తన సిద్ధాంతాన్ని కూడా వివరించాడు. తీవ్రమైన షాక్ వల్ల లేదా గుండె గదులు సంకోచించడం వల్ల శ్వాస, రక్త ప్రసరణ దాదాపు ఆగిపోయి ఉండవచ్చని అంచనా వేశాడు. అంటే
ఆయన కేవలం లక్షణాన్ని కాదు, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకున్నాడు. అవును, ఇక్కడే ఆయన మేకపై చేసిన పరిశోధన జ్ఞానం ఉపయోగపడింది. సరిగ్గా ఇక్కడే కథ ఒక వృత్తంలా పూర్తవుతుంది. ఒక జీవి ప్రాణం తీసిన విషం నుండే ఇప్పుడు మరొకరి ప్రాణం కాపాడే ఔషధాన్ని తయారు చేశానని గురువుకు చెబుతాడు. అవును, ఆయుర్వేదంలోని విషస్య విషమౌషధం అనే సూత్రానికి ఇది నిలువెత్తు నిదర్శనం. విషమే విషానికి విరుగుడు. ఆ గడ్డి నుండి తీసిన రసాయనం ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకం, ఒక స్టిమ్యులెంట్ అని ఆయన కనుగొన్నాడు. అది రక్తప్రసరణను వేగవంతం చేసి మూసుకుపోయిన గుండె కవాటాలను తెరిపిస్తుందని ఆయన నమ్మాడు. కాని అది చాలా ప్రమాదకరమైన ప్రయోగం కదా. చాలా. మోతాదు కొంచెం ఎక్కువైనా ఆ వ్యక్తి నిజంగానే చనిపోతాడు. కాని తన పరిశోధనపై ఉన్న నమ్మకంతో, గురువు అనుమతితో ఆ ఔషధాన్ని ప్రయోగించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటనతో ఆయన కేవలం ఒక విద్యార్థి నుండి ఒక ఆవిష్కర్తగా మారాడు. గురువు ఆశీర్వదించినట్లుగానే ఆయన పేరు ఆయుర్వేద చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత తన విద్య పూర్తయ్యాక ప్రజలకు సేవ చేస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడుస్తూ జ్ఞానాన్ని పంచడం వల్లే చరుకుడు అయ్యారని కూడా అంటారు. ఆయన కీర్తి అలా వ్యాపించి ఉత్తర భారతదేశ పాలకుడైన కనిష్కుడి ఆస్థానానికి రాజవైద్యునిగా వెళ్లారు. అవును, ఇక్కడే ఆయన తన జ్ఞానాన్ని ఒక గ్రంథ రూపంలోకి, ఒక సంపూర్ణ ఆరోగ్య తత్వశాస్త్రంగా మార్చాడు. కనిష్కుడితో ఆయన జరిపిన సంభాషణే చరక సంహిత యొక్క సారాంశం. నిజమే. కనిష్కుడు చరక సంహిత గురించి అడిగినప్పుడు దానిలోని 8 విభాగాల గురించి వివరిస్తాడు. అయితే ఆ జాబితా చెప్పడం కన్నా అందులో అత్యంత విప్లవాత్మకమైన విభాగాలు ఏవి? మంచి ప్రశ్న అడిగారు. ఆ 8 నిదానస్థానం, చికిత్సాస్థానం చాలా ముఖ్యమైనవి. నిదానస్థానమంటే? నిదానస్థానమంటే డయాగ్నోస్టిక్స్. అంటే ఇది కేవలం వ్యాధి లక్షణాలను చెప్పడం కాదు, వ్యాధి యొక్క మూల కారణాన్ని, నిదానం ఎలా కనుక్కోవాలి అనే పద్ధతులపై దృష్టి పెడుతుంది. ఓ, అంటే తలనొప్పికి మందు ఇవ్వడం కాదు, అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో కనుక్కోవడం లాంటిదా? ఖచ్చితంగా. ఈ ఆధునిక డయాగ్నోస్టిక్స్ ఆలోచనకు మూలం అక్కడే ఉంది. మరి చికిత్సాస్థానం ప్రత్యేకతేమిది? చికిత్సాస్థానమంటే థెరప్యూటిక్స్. ఇది కేవలం మందుల గురించి మాట్లాడదు. ఆహారం, పథ్యం, జీవనశైలి, విహారం మరియు మానసిక ఆరోగ్యం, ఈ మూడింటిని చికిత్సలో భాగంగా చూస్తుంది. ఒక వ్యాధిని నయం చేయడానికి మొత్తం జీవన విధానాన్నే మార్చాలని చెప్పడం ఆ రోజుల్లో విప్లవాత్మకమైన ఆలోచనే. అవును, ఒక వైద్యునిగో ఇప్పుడు మాట్లాడుతున్న హోలిస్టిక్ అప్రోచ్కి ఇది పునాది లాంటిది. అద్భుతం. ఇక కనిష్కుడు అడిగిన తర్వాతి ప్రశ్న ఆయుర్వేదం యొక్క మూలసూత్రం గురించి. అప్పుడు చరకుడు త్రిదోష సిద్ధాంతాన్ని వివరిస్తాడు. అవును, వాతం, పిత్తం, కఫం. చాలామందికి ఈ పదాలు తెలిసినా వాటి అసలు అర్థంపై స్పష్టత ఉండదు. వాటిని మనం సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? తప్పకుండా. ఈ మూడింటిని శక్తులుగా లేదా జీవసూత్రాలుగా భావించాలి. వాతమంటే శరీరంలోని కదలిక, ప్రవాహం. అంటే మన శ్వాస, రక్తప్రసరణ, నరాల సంకేతాలు ఇవన్నీనా? కరెక్ట్. అన్నీ వాతదోషం కిందకే వస్తాయి. పిత్తమంటే జీవక్రియ, శక్తి మార్పిడి, అంటే డైజెషన్, బాడీ టెంపరేచర్, ఇవన్నీ. సరే, ఇక కఫం. ఇక కఫం అంటే శరీర నిర్మాణం, స్థిరత్వం మరియు లూబ్రికేషన్. మన ఎముకలు, కండరాలు, కీళ్ల మధ్య ఉండే ద్రవం, అదంతా కఫం. అంటే ఈ మూడు మన శరీరంలోని ప్రాథమిక విధులను సూచిస్తాయి. అవును. వీటి సమతుల్యత దెబ్బతిన్నప్పుడే రోగాలు వస్తాయని చెరుకుడంటాడు. ఆ సమతుల్యత ఎందుకు దెబ్బతింటుంది? దానికి ఆయన చెప్పిన ఒకే ఒక్క కారణం కుపథ్యం. కుపథ్యం అంటే మన శరీరతత్వానికి సరిపడని ఆహారం లేదా జీవనశైలిని పాటించడం. ఇక్కడే ఆయన ఒక అద్భుతమైన మాటంటాడు. ఏంటది? తెలివైనవారు ఇతరుల అనారోగ్యాన్ని చూసి ఏది కుపథ్యమో గ్రహించి సుపథ్యం పాటిస్తారు. అంటే సరైన ఆహారం, జీవనశైలి. అవును. మూర్ఖులు ఇతరులను చూసి కూడా నేర్చుకోకుండా స్వయంగా అనారోగ్యం పాలై అప్పుడు తెలుసుకుంటారు. ఆ మాట ఈరోజు కూడా ఎంత నిజం! మనం సోషల్ మీడియాలో చూసే ఎన్నో హెల్త్ ట్రెండ్స్, ఫ్యాట్ డైట్స్ అన్నీ ఈ కుపథ్యం కిందకే వస్తాయి. మన శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకోకుండా అందరూ చేస్తున్నారని చెయ్యడం. ఇది కేవలం వైద్య సూత్రం కాదు, ఒక జీవన పాఠం. సరిగ్గా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్
అనే ఆధునిక భావన యొక్క తాత్విక మూలాలు ఇక్కడే ఉన్నాయి. వ్యాధి వచ్చాక బాధపడే కంటే వ్యాధి రాకుండా జీవించడమే అసలైన తెలివి అని చరకుడు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. అవును, ఇది ఆయనను ఒక వైద్యుడి నుండి ఆరోగ్య తత్వవేత్త స్థాయికి తీసుకెళ్ళింది. ఈ సంభాషణలో అత్యంత ముఖ్యమైన ఘట్టం చివరిలో వస్తుంది. చరక సంహిత లాంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించినందుకు కనిష్కుడు ఆయన్ని ప్రశంసించినప్పుడు అవును, చరకుడి స్పందన ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నిజమే. ఆయన ఏమాత్రం గర్వపడకుండా చాలా వినయంగా, మహారాజా, ఈ జ్ఞానం నాది కాదు అంటాడు. దీని మూలగ్రంథం మహర్షి అగ్నివేశ రచించిన అగ్నివేశ సంహిత. నేను కేవలం దానిలోని క్లిష్టమైన విషయాలను అందరికీ అర్థమయ్యేలా సరళీకరించి తిరిగి రాశాను. అసలైన గౌరవం ఆ మహర్షికే దక్కాలి అంటాడు. ఒక రంగంలో శిఖరాగ్రానికి చేరిన తరువాత కూడా తన మూలాలను, గురువులను గుర్తుపెట్టుకోవడం ఈ రోజుల్లో చాలా అరుదుగా చూస్తాం. అది ఆయన జ్ఞానం కన్నా గొప్ప వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. తన పేరుతో ప్రసిద్ధి చెందిన గ్రంథానికి కూడా అసలు ఘనతను వేరొకరికివ్వడం ఆయన మేధోపరమైన నిజాయితీకి తార్కాణం. ఈ వినయమే ఆయన జ్ఞానాన్ని మరింత విశ్వసనీయంగా మార్చింది. ఆయన సిద్ధాంతాలు భారతదేశానికే పరిమితం కాలేదు. ఉదాహరణకు గ్రీకు వైద్య పితామహుడైన హిప్పోక్రేట్స్ ప్రతిపాదించిన హ్యూమరల్ థియరీకి, చరకుడి త్రిదోష సిద్ధాంతానికి మధ్య చాలా పోలికలున్నాయి. అవునా? హిప్పోక్రేట్స్ 4 ద్రవాల సమతుల్యతే ఆరోగ్యమన్నాడు. చరకుడు 3 జీవసూత్రాల సమతుల్యత అన్నాడు. రెండింటి మౌలిక భావన ఒకటే. అవును, ఆరోగ్యమంటే సమతుల్యత, అనారోగ్యమంటే అసమతుల్యత. అంటే ఆ కాలంలోనే గ్రీస్ మరియు భారతదేశం మధ్య మేధోపరమైన మార్పిడి జరిగి ఉండవచ్చంటారా? ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఆ అవకాశం ఉంది. ఇది చరకుడి సిద్ధాంతాల యొక్క సార్వత్రికత, యూనివర్సాలిటీని చూపిస్తుంది. అందుకేనేమో నేడు ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ విదేశాలలో కూడా ఆయుర్వేదాన్ని ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానంగా చూస్తున్నారు. ఖచ్చితంగా. దీనికి చరకుడు వేసిన పటిష్టమైన పునాదే కారణం. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మహర్షి చరకుడు కేవలం ఒక వైద్యుడు కాదు. ఆయన ఒక పరిశోధకుడు, ఒక ఆవిష్కర్త, ఒక తత్వవేత్త. ప్రకృతిని పరిశీలించి విషం నుండి ఔషధాన్ని కనుగొనడం ఆయనలోని శాస్త్రవేత్తను చూపిస్తే, త్రిదోష సిద్ధాంతం మరియు సుపథ్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం గురించి చెప్పడం ఆయనలోని తత్వవేత్తను చూపిస్తుంది. వీటన్నింటికీ మించి అపారమైన కీర్తి ప్రతిష్టలు పొందినా తన గురువుకు గౌరవమివ్వడం ఆయనలోని మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అవును, ఆయన జీవితం ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతోంది. జ్ఞానమనేది కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు, దాన్ని విశ్లేషించడం, ఆచరణలో పెట్టడం మరియు మానవాళి మంచి కోసం ఉపయోగించడం. సరైన పరిశీలనా దృష్టి ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమే ఒక గొప్ప గురువు అని చరకుడి జీవితం నిరూపిస్తోంది. ఈ విశ్లేషణ నుండి ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. చరక సంహితకు మూలం అగ్నివేశ సంహిత అని చరకుడే స్వయంగా ఒప్పుకున్నాడు. అవును. చరిత్రలో మనం తరచుగా చూస్తుంటాం, ఒక క్లిష్టమైన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి, సరళీకరించి, ఆచరణయోగ్యంగా మార్చిన వ్యక్తికి మొదట సృష్టించిన వ్యక్తి కంటే ఎక్కువ కీర్తి వస్తుంది. ఇది మనకు ఏమి చెబుతుంది? జ్ఞానాన్ని సృష్టించడం గొప్పదా, లేక దాన్ని లక్షలాది మందికి చేరేలా వ్యాప్తి చేయడం గొప్పదా? అసలు ఆవిష్కరణకు, దాని వ్యాప్తికి మధ్య ఉన్న సంబంధమేమిటి ఆలోచించండి.